యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇక్కడ మొదటి వచనం, మొదటి లైన్ మనం చదివినట్లయితే, ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహించబడెను. మనందరికీ ఎవరు అనుగ్రహించబడ్డారంట? మెస్సయ్య కుమారుడిని తండ్రి అనుగ్రహించారు. హల్లెలూయా. కుమారుడిని తన తండ్రి అనుగ్రహించారు. ఆయన మనకిచ్చిన ఒక పెద్ద గిఫ్ట్. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఒక ఉన్నతమైన గిఫ్ట్ ఏంటంటే ప్రభు అయిన యేసు క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సామాన్యుడిగా వచ్చాడు, పశువుల పాపలో పుట్టారు. మనం అనుకుంటాం దేవుడు మనలాంటి మానవులు అనుభవించాల్సిన కష్టాలు అనుభవించిన తర్వాత అప్పుడు నిజంగా దేవుడు మానవునికి ఉన్న కష్టాలు దేవుడికి రావు కదా. మానవుకి మేమెంత క్షోభ అనుభవిస్తున్నామో అది దేవుడికి తెలియదు కదా, అది ఆయన అనుభవించాడు కదా అనే మాట లేకుండా దేవుడు తనకై తానుగా మానవ రూపి దారి అయి ఆయన మనుషులు ఏ విధమైన శోధనలు, ఏ విధమైన శ్రమలు అనుభవించాడో ఆ శ్రమలను ఆయన అనుభవించాడండి. ఒకసారి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం అండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు కానీ సమస్త విషయములను మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. హల్లెలూయా. ఆయన మన వలె ఏమన్నాడంట? శోధనను పొందాడు. మనం ఎటువంటి శ్రమలను భూమి మీద అనుభవించామో అటువంటి శ్రమలను ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసము అనుభవించాడు. అసలు అవసరం ఏంటండి ఆయనకి? దేవునికి అవసరమా? మన శిక్షలు, మన పాపముల నిమిత్తము శిక్షను, మన పాపము మన శాపము నిమిత్తమైన శిక్షను దేవుడు అనుభవించాల్సినంత అవసరమా అండి? తన మహిమను విడిచిపెట్టి భూమిపైకి వచ్చి మన వలె శ్రమలను అనుభవించాడు. అయినప్పటికీ ఏంటంట? ఏ పాపము నెరుగని వాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు కేవలం పుట్టాడు, పెరిగాడు, చనిపోయాడని కాకుండా ఒక మాదిరిని చూపించి వెళ్ళాడండి. హల్లెలూయా. ఆయన మన వలె శోధనలు అనుభవించాడు. అయినప్పటికీ కూడా ఆయన పాపము నెరుగని వాడుగా మిగిలాడు. ఈరోజు మన జీవితంలో కూడా మనము శోధనలు అనుభవిస్తాం, మనకి శ్రమలు వస్తాయి, సాతానుడు అనేక విధాలుగా మన పైన దాడి చేస్తాడు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారిపైన కూడా ఆయన మానవ రూపి దాల్చినప్పటికీ కూడా ఆయన మీద శోధన వెళ్ళింది. అయినప్పటికీ కూడా పాపము నెరుగని వాడిగా ఆయన మిగిలాడు. ఈరోజు మన జీవితంలో కూడా శోధనలు మనం అనుమతించినప్పుడు, మనం అనుభవిస్తున్నప్పుడు ఎందుకు తొలగిపోతున్నామండి? ఎందుకు మనము పాపమునకు కాంప్రమైజ్ అయిపోతున్నాం? పాపముతో రాజీ పడిపోతున్నాం? ఎందుకో చెప్పనా? క్రీస్తుని, దేవుడు మన కోసం ఇచ్చిన ఆ బహుమతిని మనము హృదయంలో ఇంకా స్వీకరించలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తుని నువ్వు నీ హృదయంలో స్వీకరించిన వ్యక్తివైతే క్రీస్తు వలె నువ్వు శోధింపబడినప్పటికీ పాపము నెరుగని వాడిగా ఉంటావు. అది కష్టమే. పాపము లేకుండా, మనిషిగా పుట్టి ఏ పాపము చేయకుండా
పరిశుద్ధంగా ఉండడం చాలా కష్టమే. కానీ క్రీస్తుని తన హృదయంలో కలిగిన వ్యక్తి ఏ పాపము జోలికి వెళ్ళకుండా ఉండగలడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మనం అనేక మంది భక్తుల జీవితంలో చూస్తాం. వాళ్ళ హృదయంలో దేవుని ఉంచుకున్నప్పుడు, వాళ్ళ హృదయంలో దేవుని పట్ల భయమును కలిగినప్పుడు వాళ్ళు ఏ పాపం నెరగని వారిగా, ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ ఏ పాపం నెరగని వారిగా పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చారు. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు కూడా ఏ పాపము నెరగని వాడిగా, ఏ పాపము అంటని వాడిగా ఉండాలంటే నీ హృదయంలో ముందుగా క్రీస్తు జన్మించాలి. హల్లెలూయా. దేవుడు నీ కోసము ఇచ్చిన శ్రేష్టమైన బహుమతిని నువ్వు హృదయపూర్వకంగా స్వీకరించాలి. హల్లెలూయా. రెండవ మాట ఇక్కడ చదివినట్లయితే ఆయన ఆ లైన్లను చదువుదామండి. రెండో మాట, కుమారుడు అనుగ్రహించబడిన ఆయన భుజముల మీద రాజ్యభారము ఉండెను. ఏముందంటే ఆయన భుజముల మీద, క్రీస్తు యొక్క భుజముల మీద ఏముందండి? రాజ్యభారం ఉంది. ఒక రాజు యొక్క పని ఏంటండి? తన రాజ్యములో తన ప్రజలు సరి అయిన విధానంలో నడుచుకుంటున్నారా లేదా, న్యాయంగా నడుచుకుంటున్నారా లేదా, వాళ్ళ విధి విధానాలు ఆ రాజ్యంలో ఉన్న రూల్స్కి ప్రకారంగా వాళ్ళు నడుచుకుంటున్నారా లేదా అని రాజు యొక్క బాధ్యత. ఆ రాజ్యాన్ని కాపాడుకుంటారు. ఒకవేళ ఎవరైనా ఏమైనా తప్పు చేస్తే ఆ రాజు ఏం చేస్తాడండి? దండించి శిక్షను వేస్తాడు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు రాజుగా ఉన్నాడు. ఆయన భుజముల మీద రాజ్యభారము ఉంది. నువ్వు నేను చేసిన తప్పులను బట్టి, నువ్వు నేను చేసిన పాపములు బట్టి ఆయన ఏం తీరుస్తాడంటే న్యాయము తీరుస్తాడు. అయితే ఆయన తీర్చే న్యాయము మనుషుల వలె ఉండదండి. మనుషులు ఎలా న్యాయం తీరుస్తారు? పై రూపాన్ని బట్టి, ఆస్తిపాస్తుని బట్టి, అందచందాల్ని బట్టి, వీళ్ళకి మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, వీళ్ళకి మనకి మంచిగా ఇస్తారు, ఒకవేళ వీళ్ళకి ఫేవర్గా చెప్తే, అలాంటి ఒక న్యాయ విధి దేవుడి దగ్గర ఉండదు. ఆయన యొక్క న్యాయ విధి ఎలా ఉంటుందంటే చాలా యథార్థముగా ఉంటుందంట. ఒక్కసారి చదువుకుందామండి. యెషయా గ్రంథంలోనే 11వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం. కంటి చూపును బట్టి అతను తీర్పు తీర్చడు, తాను వినిన దానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయను. దేవుడు ఏం చేస్తాడంటండి? కంటి చూపుని బట్టి, ఆయన వినిన దాన్ని బట్టి తీర్పు తీర్చడంట. వీళ్ళు నిజముగా నా నీతికి అనుసారంగా నడిచారో లేదో దానిని బట్టి ఏం చేస్తాడంటే తీర్పును తీరుస్తాడు. యథార్థముగా ఆయన తీర్పును తీరుస్తాడు. లోకంలో మనం చూస్తాం న్యాయ వ్యవస్థను. పేదవాళ్ళైతే వాళ్ళ ఎంత పెద్ద భయంకరమైన న్యాయం వాళ్ళ వైపు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పేదవారు కనుక, బీదవారు కనుక, వాళ్ళు పెట్టుకోలేని స్థాయి కనుక వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ కేసుని కొట్టేస్తూ ఉంటారు. న్యాయము ఎవరు దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయో, లేదంటే ఎవరు వాళ్ళకి సపోర్టివ్గా ఉంటారు, వాళ్ళు పనికి వస్తారనే వాళ్ళకి న్యాయము ఉంటుంది. కానీ దేవుడు తీర్చే న్యాయం ఎటు ఉంటుందంటే బీదలకి అనుకూలంగా యథార్థంగా ఆయన న్యాయం తీరుస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన భుజముల మీద ఏముందండి? రాజ్యభారము ఉంది. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని రాజుగా నువ్వు పెట్టుకున్నట్లయితే నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క జీవన శైలి దేవుని న్యాయ విధులకు అనుసారంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని యొక్క న్యాయ విధులకి అనుసారంగా ఉంటుంది. కాబట్టి పిల్లరా, నీ జీవితంలో ప్రతి ఒక్క పరిస్థితిలో కూడా నువ్వు ఏ ఒక్క నిర్ణయం నువ్వు తీసుకోవాలన్నా, ఏ ఒక్క పరిస్థితులు నువ్వు మార్చుకోవాలన్నా, ఎక్కడికి నువ్వు వెళ్ళాలన్నా, ఏమీ చేయాలన్నా దేవుని యొక్క ప్రభుత్వంలో, ఆయన యొక్క అధికారంలో నీ యొక్క ప్రవర్తన నువ్వు ఉంచినట్లయితే ఆయన న్యాయ విధికి అనుసారంగా నువ్వు నడుచుకుంటావు. ఏ పాపము నెరుగని వాడిగా నువ్వు ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా అక్కడ చదువుదామండి. రాజ్యభారము తర్వాత ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త. దేవుడు ఎటువంటి వాడంటండి? ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త.
మన జీవితంలో దేవుడు ఎలాగున్నాడు? ఆశ్చర్యకరుడుగా, ఆలోచనకర్తగా ఆయన ఉన్నాడండి. చాలా సందర్భాల్లో మన జీవితంలో మనం అనుకుంటాం, ఏదైనా గొప్ప కార్యం మన జీవితంలో జరగాలన్నప్పుడు ఎవరు కూడా శబ్దం చేయకుండా నిశ్శబ్దంగా వాక్యం వినాల్సింది కోరుతున్నాను. మన జీవితంలో కొన్ని విషయాలు మనము ఇంకెప్పటికీ అవి మన జీవితంలో అవ్వవు. నా జీవితంలో ఎప్పుడు ఇలానే ఉంటుంది, ఎప్పుడు సాఫీగానే వెళ్ళిపోతుంది, నేను అనుకున్న గొప్ప కార్యము నా జీవితంలో ఎప్పటికీ జరగవు అనే కార్యాలు కూడా దేవుడిని నువ్వు ఆధారం చేసుకుని నీ హృదయంలో అంగీకరించినప్పుడు ఆయన నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలని చేస్తాడు. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో ఆశ్చర్య కార్యాలని చేసే దేవుడుగా ఉన్నాడండి. కాకపోతే ఎందుకు మనం అందరం ఆయన నమ్ముకున్నప్పటికీ కూడా చాలామంది జీవితాలు ఎందుకు ఆశ్చర్య కార్యాలు జరగట్లేదు, అసాధ్యమైన కార్యాలు ఎందుకు జరగట్లేదంటే వాళ్ళ హృదయంలో దేవుణ్ణి ఏం చేయట్లేదంట, వాళ్ళు నిజముగా స్వీకరించలేదు. వాళ్ళు నిజముగా దేవుని అంగీకరించినప్పుడు వాళ్ళ జీవితంలో ఏంటంట, ప్రతి ఒక్క పరిస్థితిని దేవుడికి అప్పగిస్తూ, ప్రతి ఒక్క పరిస్థితిని ఆయన రాజుగా కొలుస్తూ, ఆయన అధికారములో, ఆయన ప్రభుత్వంలో వాళ్ళ జీవన శైలిని కొనసాగిస్తుంటే వాళ్ళ జీవితంలో ఏదో ఒక రోజు దేవుడు ఏం చేస్తాడు, ఆశ్చర్య కార్యాలను చేస్తాడు. హల్లెలూయా. యోసేపు జీవితంలో మనం చూస్తాం, చాలా సంవత్సరాలు బానిసగానే మిగిలిపోయాడు, చాలా సంవత్సరాలు శ్రమలు అనుభవించాడు. కానీ దేవుని ప్రభుత్వంలో నడవడము, దేవుని రాజుగా కొలవడము, దేవుని ప్రభువుగా కొలవడం మాత్రం ఏ పరిస్థితిలో కూడా మానలేదండి. ఇప్పుడు ఏం చేశాడు, ఒక గొర్రెల కాపరి కుమారుడు ఆ దేశానికి ప్రధానిగా మారాడు. సాధ్యమైన విషయమా అండి? అది ఆశ్చర్యకరమైన విషయం. ఈరోజు నీ జీవితంలో కూడా అలాంటి ఆశ్చర్యకరమైన విషయాలు, సంగతులు, గొప్ప కార్యాలు జరగాలంటే ఆయన రాజ్యములో, ఆయన ప్రభుత్వంలో నీ జీవితము కొనసాగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి ఏం చెప్తున్నాడంటే ఆయన ఆలోచన కర్త. ఏంటండి, ఎవరండి మన దేవుడు? ఆలోచన కర్త. లోకంలో అనేక మంది ఆలోచన కర్తలు మనం చూస్తాం. మన సోషల్ మీడియాలో చాలామంది మోటివేటర్స్ ఉంటారు, చాలామంది కెరియర్ సంబంధించి, మానసికంగా సంబంధించి, ఆధ్యాత్మిక సంబంధించి చాలా విధమైన ఆలోచనకర్తలు. మనకి నెక్స్ట్ ఏం చేయాలో చెప్పకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే మనకి అడ్వైస్, మంచి ఒక సలహాలు ఇస్తారు. ఇది చేస్తే నువ్వు బాగుపడతావు, ఇది చేస్తే నువ్వు క్లిక్ అవుతావు అని మంచి మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ మనం ఆలోచించినట్లయితే మన జీవితంలో ప్రతి పరిస్థితిలో, ప్రతి అడుగులో, మనం చేయాలనుకుంటే ప్రతి పనిలో ఆలోచనకర్తగా ఆలోచనలు ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? మనుషులు ఎవ్వరు కూడా లేరు. ఆలోచనలు ఇచ్చే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. నీ జీవితం యొక్క సారాంశం, నీ యొక్క జీవితం యొక్క గమ్యము, నీ జీవితం యొక్క ప్రణాళిక కేవలం ఎవరికి తెలుసు? ఎందుకంటే ఆయన నిన్ను పుట్టించాడు, ఆయన నీకు జన్మనిచ్చాడు, ఆయన నీకు జీవితాన్ని ఇచ్చాడు. నీకు జీవితాన్ని ఇచ్చిన దేవునికి, నీకు జన్మనిచ్చిన దేవునికే తెలుసు నీ జీవితంలో ఏం జరుగుతుందో. హల్లెలూయా. నీ జీవితంలో ఏం జరగబోతుందో కూడా తెలుసు, ఏమి జరిగిందో కూడా తెలుసు. ఎన్నో తప్పులు మనం చేసుంటాం, ఎన్నో పాపాలు మనం చేసుంటాం, ఎన్నో తప్పటి అడుగులు మనం వేసుంటాం. కానీ ఈ క్షణం మనం మారిపోయి, మనం రియలైజ్ అయిపోయి తర్వాత ఏం చేయాలి, ఇంకనైనా బాగుపడదాం, ఇకనైనా మంచి బాటలో వెళ్దాం, ఇకనైనా మంచి దారిలో మనం వెళ్ళి ఉన్నతమైన స్థానంలో మనం ఉంటాం ఆలోచన కలిగినప్పుడు కొన్నిసార్లు మనకి ఏం చేయాలో అర్థం కాదండి కదా. అవకాశాలు కనిపించవు, మనం ఎక్కడ మనల్ని ప్రూవ్ చేసుకోవాలో మనకి అవకాశాలు కనిపించవు. ఎవరు మనకి సపోర్ట్ చేయరు, ఎవరు మనకి ఆలోచన చెప్పడానికి ఉండరు. ప్రతి క్షణం మన పక్కనే ఉండి మనకి చెప్పే వాళ్ళు ఉంటారా అండి? ఎవ్వరు కూడా ఉండరు. మనం అలా అనుకోవడం కూడా మన తప్పే. ఎందుకంటే మనుషులందరూ మనుషులే, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఎప్పుడు మనకి పక్కన చేరి చెప్పడానికి ఎవ్వరూ ఉండరు. కానీ దేవుణ్ణి మన ఆలోచనకర్తగా పెట్టుకున్నప్పుడు నీ ప్రతి సమయంలో ఏం చేస్తాడు, నీ వెళ్ళు మార్గంని మార్గనిర్దేశకత్వం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, నువ్వు ఎటు వెళ్తే ఏ విధంగా నువ్వు బాగుపడతావు, నువ్వు ఎటు వెళ్తే నీ జీవితాన్ని సరైన బాటలో వెళ్తుంది అని ఆయనకి మాత్రమే తెలుసు.
హల్లెలూయా. ఆయనకి మాత్రమే తెలుసు. కాబట్టి ప్రియులరా, మీ జీవితం నిర్ణయం తీసుకునేటప్పుడు దేవుని మీ ఆలోచనకర్తగా పెట్టుకోండి. హల్లెలూయా. ఆయన ఆలోచనలు చాలా ఉన్నతమైనవండి. మనుషుల ఆలోచనలు చాలా కిందనే మనుషులలాగానే ఆలోచిస్తారు. కానీ దేవుని ఆలోచనలు మన ఊహకు అందనంత ఉన్నతంగా ఉంటాయి. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారండి? దేవుడు మనకి ఇచ్చే ఆలోచనలు ఊహకు అందనంత ఉన్నతంగా ఉంటాయి. నా స్థాయికి మించినవి ఉండొచ్చు, శక్తికి మించినవి ఉండొచ్చు. ఆయన ఆలోచన ప్రకారం నేను వెళితే ఆయన నాకు బలాన్ని ఇస్తాడు, ఆయన నాకు తోడుగా ఉంటాడు. ఆయన నా ప్రతి క్షణంలో నా చేయి పట్టి ఆయన విశ్వాసము నీలో ఉన్నట్లయితే నీ జీవితంలో ఆయన బాటలో ఆయన ప్రణాళికను నువ్వు నెరవేర్చిన వాడిగా ఉంటావు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి నెక్స్ట్ చదువుదాం. ఆయన నిత్యుడగు తండ్రి. ఎవరంటండి? నిత్యుడగు తండ్రి. మన జీవితంలో దేవుడు ఎలాగున్నాడంట? నిత్యుడగు తండ్రిగా ఉన్నాడు. మనుషులు ఈరోజు మనం ప్రేమిస్తాం, మనతో మంచిగానే ఉంటారు, మనకి సహాయకరంగానే ఉంటారు. కానీ వాళ్ళు ప్రతి క్షణంలో మనకి తోడుగా ఉంటారని ఉండరు. ఈరోజున్న వాళ్ళు రేపు ఉండకపోవచ్చు, ఆ తర్వాత ఉండకపోవచ్చు. నీ కష్టం వచ్చినప్పుడు వాళ్ళు నీ పక్కనే ఉండకపోవచ్చు. నీ తల్లి నీ తండ్రి కూడా ఒకానొక స్థాయిలో ఒకానొక స్టేజ్లో నీ జీవితంలో వదిలి వెళ్ళిపోతారు. మన జీవితంలో నిత్యంగా మన పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు మనకు తోడుగా ఉన్నవారు ఎవరండి? మన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నిత్యుడగు తండ్రిగా ఉన్నాడు. అందుకని ఆయన చెప్పాడు, నీ తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నిన్ను ఎరిగి ఉన్నాను, నీ ముదిమి వచ్చే వరకు కూడా నేను ఎత్తుకొని ఉంటాను. హల్లెలూయా. చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మన మీద ఎక్కువ ప్రేమ చూపిస్తారు, ఎక్కువ కేరింగ్ చూపిస్తారు, మన పట్ల ఏమైనా అడిగినప్పుడల్లా ఇచ్చేస్తారు. కానీ పెద్ద అయ్యేకొంది ఏమైపోతుంది? మనం అన్నీ వాళ్ళని అడగలేము, వాళ్ళు కూడా అన్నీ మనకి ఇవ్వలేరు. అయినప్పటికీ కూడా దేవుడిని మనం తండ్రిగా కలిగి ఉన్న వాళ్ళమైతే మన ప్రతి పరిస్థితిని ఎవరు పట్టించుకోకపోయినా ఆయన మనకి సమకూర్చు దేవుడిగా ఉంటాడండి. హల్లెలూయా. ఆయన మనకి సమకూర్చు దేవుడిగా ఉంటాడు. నువ్వు బాధపడుతున్నావేమో, పలానా స్నేహితుడు, పలానా బంధువులు, పలానా శ్రేయోభిలాషి నిన్నటి వరకు నాతో బాగానే ఉండేవాళ్ళు, నిన్నటి వరకు నాతో అన్నీ కలగలుపుగా మాట్లాడేవాళ్ళు, ఏదైనా సహాయం అడిగితే చేసేవాళ్ళు, లేదంటే నేను ఏదైనా సహాయం చేసేవాడిని. ఈరోజు అన్ని రోజు వాళ్ళు నాకు కనిపించకుండా వెళ్ళిపోయారు అని నువ్వు బాధపడి ఉండొచ్చు. వాళ్ళు నాతో చివరి వరకు ఉంటారని అనుకోండొచ్చు, కానీ మధ్యలోనే వరకు వెళ్ళిపోయింది. ఇలా దేవుని వాక్యం అందుకే చెప్తుంది, నన్ను తప్ప ఎవరిని ఎక్కువగా ప్రేమించద్దు. అంటే దేవుని తప్ప ఎక్కువగా ఎవరిని కూడా ప్రేమించవద్దు. ఎందుకంటే ఇదే రీజన్, అందరూ మనతో తాత్కాలికంగానే ఉంటారు. మన కుమారులైనా, కుమార్తెలైనా, తల్లిదండ్రులైనా, స్నేహితులైనా, శ్రేయోభిలాషులైనా, బంధువులైనా అందరు తాత్కాలికమే, ఈరోజు నుండి రేపు వెళ్ళిపోయే వాళ్ళే. కానీ దేవుడు మాత్రము, దేవుని ప్రేమ మాత్రము, దేవుని తోడు మాత్రము మన ముదిమి వచ్చే వరకు కూడా మనల్ని ఎత్తుకొని ముత్తాడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అందుకే నిత్యుడగు తండ్రిగా మనకున్నాడు. నువ్వు ఈ భూ ప్రపంచంలో నివసిస్తున్నప్పుడు, బ్రతుకుతున్నప్పటికీ కూడా, నువ్వు చనిపోయే తర్వాత కూడా ఆయన నీకు తండ్రిగా ఉంటాడండి. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత సమాధానకర్తయగు అధిపతి. చివరిగా సమాధానకర్తయగు అధిపతి. ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం, చాలా డబ్బు సంపాదిస్తారు, చాలా ఆస్తిపాస్తులు సంపాదిస్తారు, అన్నీ ఉన్నాయని మనం అనుకుంటాం. కానీ వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితంలో వెళ్ళి మనం చూసినప్పుడు వాళ్ళు కూడా ఏదో ఒక డిప్రెషన్లో ఉంటారు. ఈరోజు లోకంని మనం చూసినట్లయితే ఏది ఉన్నా, ఎవరు ఉన్నా, ఏమి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ జీవితంలో ఏదో తెలియని కొరత, ఏదో తెలియని వెలితి, ఏదో తెలియని అసమాధానము, ఏదో తెలియని బాధ వాళ్ళని ఎప్పటికీ కూడా బాధిస్తూనే ఉంటుంది.
మనం అనుకుంటా ఉంటాం మోటివేషన్ చేసే వాళ్ళు ఎప్పుడు పైకి నవ్వుతూ ఉంటారు, వాళ్ళు కూడా సమాధానకరంగా వాళ్ళు మనశ్శాంతిగా ఉంటారని మనం అనుకుంటాం. రీసెంట్గా ఒక ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నప్పుడు ఒక ఆమె చెప్పింది, నేను మీ అందరినీ మోటివేట్ చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు నా జీవితంలో కూడా ఏదో ఒక తెలియని కొరత నన్ను బాధిస్తుంది. ఆమె చాలా బాగా మోటివేట్ చేస్తుంది అందరినీ, కానీ ఆమె ఒకరోజు ఏమనింది, నేను పొద్దునంతా మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉంటాను, నేను ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అయ్యే కొద్దికి నా జీవితంలోనే నా మనసులోనే ఏదో తెలియని కొరత నన్ను బాధిస్తుంది. మనం అనుకుంటాం డబ్బు ఉంటే నేను సంతోషంగా ఉండిపోతాను, పలానా వ్యక్తి నా జీవితంలో ఉంటే నేను సంతోషంగా ఉంటాను, పలానా స్థానంలోనే ఉంటే నేను సంతోషంగా ఉంటాను, అది ఉంటే నేను సంతోషంగా ఉంటాను, నా జీవితంలో నెమ్మది ఉంటుంది అని మనం అనుకుంటాం. కానీ అది ఉన్నంతసేపే మనకి ఆ సంతోషం ఉంటుంది. నిజమైన సమాధానం మనకి ఎక్కడి నుంచి వస్తుందండి? సమాధానకర్తయగు దేవుడి నుంచి వస్తుంది. హల్లెలూయా. ఆయన శాంతి దూత కాదు, ఆయన శాంతికి కర్త. హల్లెలూయా, హల్లెలూయా. శాంతి దూతలు అనేక మంది ఉన్నారు, కానీ ఆయన శాంతిని కలిగించే దేవుడిగా ఉన్నాడు, ఆ సమాధానాన్ని కలిగించే దేవుడిగా ఉన్నాడు. ఈ లోకంలో మనం ఎన్ని ఉన్నా లేకపోయినా కూడా మన హృదయంలో సమాధానం లేకపోతే ఏమీ ఉన్నా ఏం లాభం అండి? ఎంతో సంపాదించుకుంటాం, ఏవేవో కొంటా ఉంటాం, కానీ వాటి నుంచి మనకి ఆ సమాధానం వస్తుందా? రాదు. దేవుణ్ణి మన హృదయంలో అంగీకరించినప్పుడు ఏమొస్తుందంట? ఏదో తెలియని సమాధానం. మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు ఎంతో బాధతో వెళ్తారు, ఎంతో వేదనతో వెళ్తారు, ఆయన సన్నిధిలో కన్నీరు విడిచిన తర్వాత మీ హృదయంలో ఏదో తెలియని నెమ్మది, హల్లెలూయా, అనిపించదా? ఎప్పుడైనా? నాకైతే అనిపించిందండి చాలాసార్లు. ప్రతిసారి నా హృదయంలో ఉన్న బాధనంతా ఆయన వ్యక్తపరిచినప్పుడు తిరిగి పైకి లేచే సమయానికి హృదయంలో తెలియని సమాధానం, హల్లెలూయా, హృదయంలో తెలియని ఆ నెమ్మది మనకి ఆయన కలిగిస్తాడు. హల్లెలూయా. అందుకనే అన్నాడు, సమస్త భారములు మోస్తున్న సమస్త జనులారా నా యుద్ధకి రండి, మీ భారము నేను మోస్తాను. చాలామంది మోసేది ఆ బరువులు కాదండి, వాళ్ళ హృదయంలో బరువు. ఏంటి? మనం అనుకుంటా పైన బరువులు మోస్తూ ఉంటారు, కానీ నిజమైన బరువు ఎక్కడుంటుందంట? హృదయంలో ఉంటుంది. పైన ఎంత బరువు వేసినా మనం తట్టుకోగలం, కానీ హృదయంలో బరువుని మనము తట్టుకోలేం. చాలా డిప్రెషన్ హై స్టేజ్కి వెళ్ళిపోయి కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఏం చేసుకుంటారు? సూసైడ్స్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు నువ్వు క్రీస్తుని నీ హృదయంలో అంగీకరించిన వ్యక్తివైతే నీ హృదయంలో మొదట ఆయన ఏమిస్తాడంట? సమాధానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఆయన సమాధానకర్తయగు అధిపతి. నీ జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా, ఏమీ ఉన్నా లేకపోయినా నీ హృదయంలో ఒక తెలియని నెమ్మది ఆయన ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం అనేక మందిని చూస్తాం, సమస్తమును కోల్పోయినా భయంకరమైన శ్రమంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారండి? దేవుని స్తుతిస్తూ ఉంటారు, దేవుని ఆరాధిస్తూ ఉంటారు. ఎలా వస్తుంది ఆ మాటలు? వాళ్ళ హృదయంలో దేవుడు ఉంచిన సమాధానం. హల్లెలూయా, హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ, ఏది జరిగినప్పటికీ నా హృదయంలో నాతో కూడా నాతో నా దేవుడు ఉన్నాడు కనుక ఆయన సమస్తమును నా కోసము సమకూర్చి జరిగిస్తాడు, నా మేలుకై జరిగిస్తాడు అనే సమాధానము అనే యొక్క నిరీక్షణ వాళ్ళ హృదయంలో ఉంది కనుక ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఏది వాళ్ళతో ఉండకపోయినా కూడా, ఎవరు వాళ్ళతో ఉండకపోయినా కూడా వాళ్ళ హృదయంలో ఏం లేదంట? కలత లేదు. ఎప్పటికీ సమాధానంతోనే ఉంటారు. హల్లెలూయా. జీవితంలో మనకు కావాల్సింది ఏంటండి? ఎంత సంపాదించినా, ఏమి సంపాదించినా కూడా మన హృదయంలో శాంతి సమాధానం లేకపోతే నిద్ర కూడా పట్టదు. చాలామంది సంపాదిస్తేనే నాకు ఆరోగ్యం ఉంటుంది అనుకుంటున్నారు, కానీ ఆ డబ్బున్న వాళ్ళకి ఎక్కువ జబ్బులు కూడా ఉంటాయి. ఎందుకు? వాళ్ళకి ఏదో తెలియని ఆలోచన, ఏదో తెలియని బాధ వాళ్ళని వేధిస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో ఏది సంపాదించకపోయినా ప్రభువైన యేసుక్రీస్తుని మన హృదయానుసారంగా, మన హృదయ రక్షకుడిగా మనము సంపాదించుకున్న వ్యక్తులమైతే ఏది మనతో ఉండకపోయినా కూడా మన హృదయంలో ఏముంటుందంట? సమాధానము ఉంటుంది. హల్లెలూయా. సమాధానము ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మీ జీవితంలో ప్రతి ఒక్క పరిస్థితిలో కూడా మీ హృదయంలో ఎవరిని రాజుగా ఉంచాలి? ప్రభువైన యేసుక్రీస్తు.
ఆయన నీ కోసం, నా కోసం, మన పాపాల కోసం, మన పైన పడిన శాపం కోసము, మనము అనుభవించాల్సిన శిక్ష కోసము ఆయనే మానవధారి అయి మన కోసం వచ్చాడు. మన శిక్షను అనుభవించాడు. మన శిక్షను ఆయన అనుభవించినప్పుడు, మన శాప భారము, మన పాప భారము ఆయన అనుభవించినప్పుడు మనం ఎందుకు కలత చెందుతున్నాం? మనం ఎందుకు అసమాధానంగా జీవిస్తున్నాం? ఈ లోకంలో ఈ లోకపరమైన సంతోషాల కోసం దానిలోనే నాకు సంతోషం దొరుకుతుంది, ఇది కొంటేనే నాకు సంతోషం దొరుకుతుంది, వాళ్ళు నా జీవితంలో ఉంటేనే నాకు సమాధానం ఉంటుంది అని మనం ఎందుకు అనుకుంటున్నాం? మనం నిజంగా సంపాదించుకోవాల్సింది ఎవరిని? మన రక్షకుని మన హృదయంలో సంపాదించుకోవాలి. నిజమైన బహుమతి, నిజమైన సంపాదించుకున్న గొప్ప ఆస్తి మనకి ఏదైనా ఉందంటే అది మన రక్షణ అనుభవం. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాం లోకంలో అనేక మంది మనల్ని వెక్కిరిస్తూ ఉంటారు, మనల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఈ సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా మనల్ని తక్కువ చేసి, ఎగతాళి చేసి మాట్లాడుతూ ఉంటారు. మనకి బాధేస్తుంది, నేను ఎందుకు ఇట్లాగా మమ్మల్ని ఇలాగా అంటున్నారని బాధేస్తుంది. మనము అలాంటి సందర్భంలో కూడా మనం ఏం చేయాలంట? గర్వపడాలి. మన దేవుని మనం సంపాదించుకున్నందుకు గర్వపడాలి. ఎందుకంటే దేవుని మాట సెలవిస్తుంది, సిలువ సువార్త చాలామందికి వెర్రిగా అయిపోతుంది. ఇప్పుడు అదే అండి జరుగుతుంది. ఇప్పుడు మనల్ని అందరినీ ఏమనుకుంటారు? వెర్రి వాళ్ళుగా అనుకుంటారు. మనం ప్రార్థిస్తున్నప్పుడు, మన భక్తిని వ్యక్తపరుస్తున్నప్పుడు ఏమనుకుంటున్నారండి? అది వెర్రితనంగా కనిపిస్తుంది. కానీ అది ఏం చేస్తుందంటే రక్షింపబడిన వారికి బలముగా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకే మాట ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎన్నో సంపాదించుకున్నావు, ఏదో కావాలనుకున్నావు, ఎన్నో కొనుక్కున్నావు, చాలా సంపాదించుకోవాలని ఆశపడ్డావు. కానీ నువ్వు నిజంగా నీ హృదయంలో దేవుని సంపాదించుకున్నావా? క్రీస్తుని గొప్ప ఆస్తిని హృదయంలో నువ్వు అంగీకరించావా? క్రీస్తు భూమిపైకి జన్మించాడు 2000 సంవత్సరాల క్రితం. చాలా సంవత్సరాలు అయిపోయింది. మందిరానికి కూడా నువ్వు వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది. కానీ నిజంగా నీ హృదయంలో క్రీస్తు జన్మించాడా లేదా అని నువ్వు పరిశీలించుకోవాలి. ఏంటంటే నిజంగా మన హృదయంలో క్రీస్తు జన్మించాడా లేదా? నీ హృదయం యొక్క గదిని ఆయన కోసం నువ్వు సిద్ధపరిచావా లేదా అని నువ్వు పరిశీలించుకోవాలి. ఆయన ఎవరి దగ్గరికి బలవంతంగా రాడు, ఎవరిని బలవంతంగా అయినా లాక్కోడండి. ఆయన మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు. నువ్వు అంగీకరించాలంటే అంగీకరించు, లేదంటే నిత్య నరకానికి వెళ్ళాలంటే నీ ఇష్టం. నీ ఇష్టంలోనే ఉంది ఆప్షన్. నువ్వు నా హృదయంలో నన్ను అంగీకరించిన వ్యక్తివైతే నిత్య జీవమును పొందుకుంటావు, లేదంటే నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతావు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో ఏది సంపాదించుకున్నా సంపాదించకపోయినా ఎవరిని సంపాదించుకోవాలి? క్రీస్తుని సంపాదించుకోవాలి. హల్లెలూయా. మనము అది సంపాదించుకున్నందుకు మనము గర్వపడాలి. ఈ లోకం మనల్ని వెర్రివాళ్ళుగా చూసినప్పటికీ, ఈ లోకం మన భక్తిని వెర్రితనంగా చూసినప్పటికీ కూడా దేవుని సిలువను, ఆయన రక్షణను నిజముగా అంగీకరించిన వాళ్ళకి అది బలముగా ఆయన మారుస్తాడు. హల్లెలూయా. ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు కనుక, సర్వ సృష్టికర్త అయి ఉన్నాడు కనుక, ఎవరు నీతో ఉన్నా ఉండకపోయినా, ఏది నీతో ఉన్నా ఉండకపోయినా ఆయన సమస్తము సమకూడి నీ మేలు కొరకై జరిగిస్తాడు. హల్లెలూయా. ఇదంతా ఎప్పుడు జరుగుతుందండి? నీ హృదయంలో క్రీస్తు జన్మించినప్పుడు, నువ్వు దేవుని నీ నిజమైన ఆస్తిగా నువ్వు సంపాదించుకున్నప్పుడు ఇవన్నీ కూడా నీ జీవితంలో జరుగుతాయి. ఆయన నీకు ఆలోచనకర్తగా ఉంటాడు, నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేసేవాడుగా ఉంటాడు, నీకు ఇమ్మానుయేలుగా తోడుగా ఉంటాడు, సమాధానకర్తగా ఉంటాడు. ఏది నీతో ఉండకపోయినా ఆయన నీతో ఉండి సమస్తము నీకు మేలు కొరకై జరిగిస్తాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందండి? ఈరోజు ఒక శ్రేష్టమైన వర్తమానంతో దేవుడు మీతో మాట్లాడి నేను విశ్వసిస్తున్నాను. అందరం కళ్ళు మూసుకుందాం. మన హృదయాల్ని పరిశీలించుకుందాం. ఈ క్రిస్మస్ సందర్భంగా మనం సంతోషంగా ఉండొచ్చు. మన బహుమతులను, ఎవరు మనకి బహుమతులు ఇస్తుంటే మనం స్వీకరించవచ్చు. మనం ఎవరికైనా బహుమతులు ఇస్తూ ఉండొచ్చు. కొత్త బట్టలు, కొత్త అలంకారాలు మనకి కాసేపు మాత్రమే సంతోషాన్ని ఇస్తాయి. క్రీస్తుని నువ్వు నిజమైన రక్షకుడిగా నీ హృదయంలో నువ్వు అంగీకరించినప్పుడు
నీ రాజుగా ఆయన నీ హృదయంలో జన్మించినప్పుడు నీ నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ వేడుక జరుగుతుంది. అవును, ఈ లోకంలో ఏది ఉన్నా ఉండకపోయినా, ఎవరు మనతో ఉన్నా ఉండకపోయినా, దేవుడు మనకి తోడుగా ఉన్నట్లయితే ఆయన మన కోసము సమస్తము సమకూడి మేలు కొరకై జరిగిస్తాడని మాట్లాడాడు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ఆయన సమాధానకర్తగా అధిపతిగా ఉన్నాడు, ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు, ఆలోచనకర్తగా ఉన్నాడు. నీ జీవితంలో ఇవన్నీ ఆ పాత్రలు ఆయన ఎప్పుడు పోషిస్తాడంటే మొదటిగా నీ జీవితంలో నీ హృదయంలో ఆయన జన్మించినప్పుడే. ప్రియమైన దేవుని బిడ్డ, నీ హృదయంలో నిజంగా దేవునికి నువ్వు ఒక స్థానం ఇచ్చావా? మొదటి స్థానం ఇచ్చావా? నిజంగా క్రీస్తు నీ హృదయంలో జన్మించాడా? క్రిస్మస్ సందర్భంగా పండుగ జరుపుకోవడానికి మందిరానికి వచ్చావు, కానీ నీ హృదయం అనేది, నీ దేహం అనే ఆలయంలో, నీ హృదయం అనే మందిరంలో దేవుడు నిజంగా జన్మించాడా? నిజమైన క్రిస్మస్ అర్థం ఏంటి? క్రీస్తు జన్మించడమే కదా, క్రీస్తు మనలో జన్మించడమే కదా. ఆయన ఆశ్చర్యకరుడుగా నీ జీవితంలో కార్యాలు చేయాలని ఆశిస్తున్నావు. ఆయన నీకు ఆలోచనకర్తగా ఉండాలనుకుంటున్నావు. ఆయన నీకు సమాధానకర్తగా ఉండాలనుకుంటున్నావు. నీకు ఇమ్మానుయేలుగా ఆయన నీకు తోడుండాలనుకుంటున్నావు. కానీ ఆయన నీ హృదయంలో ఆహ్వానించకుండానే, ఆయన నీ హృదయంలో జన్మించకుండానే ఇవన్నీ కోరుకోవడం నిజంగా మన వెర్రితనం, మన అమాయకత్వం అవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, మొదటిగా నీ హృదయంలో ఆయన అంగీకరించు, ఆయన్ని రాజుగానే ఉంచు. ఆయన ఆధిపత్యంలో, ఆయన ప్రభుత్వంలో నీ జీవితంలో నువ్వు వేసే ప్రతి అడుగును వేసినప్పుడు నీకు ఆయన ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తగా, సమాధానకర్తగా నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. అందరు ప్రార్థిద్దాం. స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడా, నీకే వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అవునయ్యా, మీ భుజముల మీద రాజ్యభారం ఉంది. మీరు తీర్చే న్యాయము యథార్థంగా ఉంటుంది. లోకపరమైన న్యాయ విధులుగా ఉండదు, కానీ అది యథార్థంగా ఉంటుంది. మా నీతిని బట్టి మీరు న్యాయము తీరుస్తారు. మేము సంపాదించుకున్న దాన్ని బట్టి కాదు, మా నీతిని బట్టి మీరు న్యాయం తీరుస్తారయ్యా. మా హృదయంలో మీరు జన్మించండి అయ్యా. మా రాజుగా మీరేనయ్యా. మా నిజమైన రాజులకు రాజు మీరేనయ్యా. అయ్యా, మాకు రాజుగా మీ ఆధిపత్యంలో మేము వెళ్ళినప్పుడు మాకు మీరు ఆలోచనకర్తగా ఉంటారని, ఆశ్చర్యకరుడుగా ఉంటారని మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. ఇక్కడున్న ప్రతి బిడ్డ కూడా క్రిస్మస్ వేడుకను జరుపుకోవడానికి వచ్చారు, కానీ క్రీస్తు భూమిపైకి జన్మించాడు, కానీ చాలామంది హృదయాల్లో జన్మించలేదు. అయ్యా, వాళ్ళ హృదయాల్లో మీరు జన్మించండి. వాళ్ళ హృదయము మీ కొరకు తెరిచిన పుస్తకంగా వాళ్ళు ఉంచడానికి వాళ్ళ కృపను అనుగ్రహించండి. విశ్వాసముతో, నిరీక్షణతో వాళ్ళ హృదయంలో మీ సమాధానం కలిగి వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి. నిజమైన క్రిస్మస్ వేడుకని వాళ్ళ హృదయంలో జరిగించుకోవడానికి నిజమైన ఆనందము, నిజమైన సంతోషము వాళ్ళ జీవితంలో మీరు నింపి ఆనందపరచమని, సమకూర్చమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్, ఆమేన్.